ఆత్మకూరు శాఖ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక గాంధీ చౌరస్తాలో నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు, బాన్సువాడలో భయంస గాయపడిన బీజేపీ కార్యకర్తలను, అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించడానికి వెళ్లడం తప్ప దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకునే ధైర్యం లేకుండా ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? రాష్ట్రంలో దాడులు చేసిన వారిని కాపాడుతూ ప్రశ్నించే స్వరాన్ని అణచివేయడం ఏ విధానం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో అత్యవసర పరిస్థితులు తలపించే వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ ఎప్పుడు ముందుంటుంది. అన్యాయానికి ఎదురు నిలబడడం మా బాధ్యత. కార్యకర్తల గౌరవం కోసం పోరాటం కొనసాగుతోంది. నాగర్ కర్నూల్ ఘటనపై వెంటనే న్యాయం చేయాలి. రాష్ట్రంలో నిజంగా ప్రజాప్రభుత్వం ఉంటే నాగర్ కర్నూల్ మండలంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి ఆ ఘటనను దారి మళ్లించడానికే బీజేపీ రాష్ట్ర నాయకుల అక్రమ అరెస్టుకు పూనుకుంది. చాకలి చంద్రకళ కుటుంబానికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్ జిందే జ్యోతి శ్రీనివాసులు, భరత్, మండల అధ్యక్షులు అశోక్ భూపాల్, పట్టణ అధ్యక్షులు మండల సురేష్, జిల్లా నాయకులు కె ఆనంద్, ఆంజనేయులు, ముదిరాజ్, సీనియర్ నాయకులు నరేందర్, మండల నాయకులు రాజు, బల్వీర్, బాలకృష్ణ, సమ్మద్, చందు, గుండాల శ్యామ్, బూత్ అధ్యక్షులు రవీంద్ర, శ్యామ్, అంజీ, శివశంకర్, రవి, మహేష్, రఘు, శశి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి చోట ఇందులో పైన దాడి చేస్తున్నారు. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే పైన కూడా దాడి జరిగింది. ఈ దాడులని ఖండిస్తూ ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళకి సంఘీభావంగా నిర్మల్ కానీ, పైసా కానీ, కామారెడ్డి కానీ బయలుదేరుతుంటే ఈ పోలీస్ వ్యవస్థ, గవర్నమెంట్, తెలంగాణ డీజీపీ గారు అర్ధరాత్రి పూట రామచంద్రని అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసి ఎక్కడ భాజపా రాష్ట్ర నాయకుల్ని అరెస్ట్ చేయడము, దీన్ని ఆత్మకూరు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రేపొద్దున భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో భూస్థాపితం అవడం ఖాయము. ఖండించండి రామచంద్రరావు అక్రమ అరెస్టులను, ఖండించండి రామచంద్రరావు అక్రమ అరెస్టులను, ఖండించండి. ఈరోజు రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఏదైతే కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారిపై షబ్బీర్ అలీ అనే కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతతో ఊరుకోకుండా ఏదైతే బీజేపీ కార్యాలయంపై దాడి చేయడానికి రావడం జరిగింది. ఈ సంఘటనపై సంఘీభావం తెలపడానికి రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తుంటే పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే రాష్ట్ర అధ్యక్షుని విడుదల చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ అక్రమ అరెస్టులను మానుకోవాలని మేము తెలియజేస్తున్నాం. వారు ఇచ్చిన హామీలు అమలు చేయడం వదిలేసి ఏదైతే బీజేపీ పనిచేసే నాయకులపై బురద చల్లడమే కాకుండా వారిని అక్రమంగా అరెస్టులు చేయడం, వారికి పోలీసులు సహకరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆత్మకూరు బీజేపీ మండల శాఖ తరఫున ఏదైతే కాంగ్రెస్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన అక్రమ అరెస్టులకు నిరసన తెలియజేయడం జరుగుతుంది. జై బీజేపీ. రామచంద్రరావు అక్రమ అరెస్టులను ఖండించండి. కాంగ్రెస్